ప్రపంచ చరిత్రలో కొన్ని రహస్యాలు మరుగునపడి ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ గతాన్ని తవ్వినప్పుడు మీకు తెలియని 10 అద్భుతమైన చరిత్ర రహస్యాలను వినడానికి సిద్ధంగా ఉన్నారా? అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించడం వెనుక కేవలం పశ్చాత్తాపం మాత్రమే కాదు, రాజకీయ స్థిరత్వం విస్తరణకు మార్గం సుగమం చేసుకోవడం కూడా ఉంది. సింధు లోయ నాగరికత యొక్క హరప్పా లిపి అదృశ్యం, నేటికి ఓ అంతుచిక్కని రహస్యం. అది ఒక గ్రంథాలయం కాలిపోయినంత మౌనంగా ఉంటుంది. దాని జ్ఞానం ఎప్పటికీ బయటపడదు. దక్షిణ భారతదేశంలోని చోళులు కేవలం గొప్ప పాలకులు మాత్రమే కాదు, ఆగ్నేయాసియాతో విస్తృతమైన సముద్ర మార్గాలను నియంత్రించిన అద్భుతమైన సముద్ర వ్యాపారులు. ప్రాచీన భారతీయ శాసనాలు కేవలం రాతి శిలలపై మాత్రమే కాకుండా అనేక సామ్రాజ్యాల పాలనభూమి పంపిణీ వివరాలు రాగి పలకలపై భద్రపరచబడ్డాయి. కొనార్క్ సూర్య దేవాలయం యొక్క చక్రాలు కేవలం అలంకరణ కాదు, ఖచ్చితమైన సమయాన్ని చూపించే సూర్య గడియారాలు ప్రాచీన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనం. పురాతన భారతదేశంలో గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట కొలంబస్ పుట్టకముందే భూమి గుండ్రంగా ఉందని, తన అక్షంపై తిరుగుతుందని చెప్పి ఖగోళ శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. విజయనగర సామ్రాజ్యం ఆధునిక ఇంజనీరింగ్కు సవాలు విసిరేలా నగరానికి అద్భుతమైన జలవనరులను అందించిన కాలువలు, జలాశయాల నెట్వర్క్ను కలిగి ఉంది. ఆఫ్రికన్ వారసత్వం ఉన్న సిద్ధీలు గుజరాత్, కర్ణాటకలలో తమ సొంత రాజ్యాలను స్థాపించి భారతదేశ చరిత్రలో మరుగునపడిన ఒక విస్మరించబడిన అధ్యాయాన్ని లిఖించారు. ప్రాచీన భారతదేశంలో వైద్య శాస్త్రం, శస్త్రచికిత్స అద్భుతాలు, సుశ్రుత సంహిత వంటి గ్రంథాలు వేల సంవత్సరాల క్రితమే క్లిష్టమైన శస్త్రచికిత్సా పద్ధతులను, ప్లాస్టిక్ సర్జరీని వివరించాయి. మొఘల్ సామ్రాజ్య పతనం వెనుక ప్రాంతీయ తిరుగుబాట్లు, అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఔరంగజేబు మరణం తరువాత సామ్రాజ్యం ఒక సమిష్టి ఐక్యతను కోల్పోయి చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడం, అది ఒక మట్టి కోట కూలినంత వేగంగా జరిగింది. ఈ చరిత్ర గమనంలో ఇంకా ఎన్నో అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయి. భవిష్యత్ ఎపిసోడ్లలో మరింత లోతైన అన్వేషణకు మాతో చేరండి.